గూఢచర్యం కేసులో అరెస్ట్ అయిన ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి చూస్తున్నాయి. పాకిస్తాన్లోని లాహోర్లోని అనార్కలి బజార్లో జ్యోతి మల్హోత్రా నడుచుకుంటూ వెళ్తుండగా AK-47 పట్టుకున్న 6 సాయుధులు ఆమెకు కాపలాగా ఉన్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. స్కాటిష్ యూట్యూబర్ కలం మిల్ పాకిస్తాన్ లో ట్రావెల్ చేస్తున్న సమయంలో ఎదురైంది జ్యోతి మల్హోత్రా. కలం మిల్ అప్లోడ్ చేసిన వీడియోలో AK-47 సెక్యూరిటీతో కనిపించింది జ్యోతి మల్హోత్రా. సాధారణ యూట్యూబర్ కు ఇంత భారీ భద్రత కల్పించడాన్ని తాను ఊహించలేదని అతను వ్యాఖ్యానించారు. జ్యోతి మల్హోత్రా సెక్యూరిటీగా ఉన్న 6 పాకిస్తాన్ భద్రతా సిబ్బందిగా భావిస్తున్నారు. కల్లం అబ్రాడ్ అనే ఛానల్ నడుపుతున్న స్కాటిష్ యూట్యూబర్ కల్లం మిల్ గత మార్చిలో పాకిస్తాన్ ను సందర్శించారు. లాహోర్లోని అనార్కలి బజార్లో పర్యటిస్తున్నప్పుడు ఆయన ఒక వీడియోను చిత్రీకరించారు. అందులో కొందరు వ్యక్తులు తుపాకులు పట్టుకుని నో ఫియర్ అనే లేబుల్ కలిగిన జాకెట్లు ధరించి కనిపిస్తున్నారు. కొద్దిసేపటికి జ్యోతి మల్హోత్రా ఫ్రేమ్ లో కంటెంట్ ను చిత్రీకరిస్తూ కనిపిస్తుంది. కల్లం తనను తాను పరిచయం చేసుకుంటాడు. అప్పుడు ఆమె పాకిస్తాన్ లో మొదటిసారి పర్యటిస్తున్నారా అని అడుగుతుంది. దానికి అతను లేదు, ఇది 5వ సారి అని సమాధానమిస్తాడు. ఆ తర్వాత జ్యోతి అతనితో భారతదేశాన్ని సందర్శించారా అని ఆరా తీస్తూ తాను భారతదేశం నుండి వచ్చినట్లు పరిచయం చేసుకుంటుంది. కల్లం పాకిస్తాన్ ఆతిథ్యం గురించి ఆమెను అడగగా ఇక్కడి ఆతిథ్యం చాలా బాగుందని సమాధానమిస్తుంది. జ్యోతితో పాటు నడుస్తుండగా సాయుధ వ్యక్తులు అనుసరిస్తుండడాన్ని కల్లం గ్రహిస్తాడు. తర్వాత వీడియోలో అతను ఆమె అంతా భద్రతా ఏర్పాట్ల మధ్య ఎందుకు ఉందో నాకు తెలియడం లేదు, ఆమె రక్షణకు అన్ని తుపాకులు అవసరం ఏమిటి, ఆమె చుట్టూ 6 గన్మెన్లున్నారు అని వ్యాఖ్యానించాడు. ఈ ఫుటేజ్ లో జ్యోతి మల్హోత్రాతో పాటు పలువురు పర్యాటకులు కూడా కనిపిస్తారు. ఈ వీడియో జ్యోతి మల్హోత్రాకు పాకిస్తాన్ తో ఉన్న సంబంధాలపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. గూఢచర్యం కేసులో అరెస్ట్ అయిన ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పాకిస్తాన్లోని లాహోర్లోని అనార్కలి బజార్లో జ్యోతి మల్హోత్రా నడుచుకుంటూ వెళ్తుండగా AK-47 పట్టుకున్న 6 సాయుధులు ఆమెకు కాపలాగా ఉన్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. స్కాటిష్ యూట్యూబర్ కలం మిల్ పాకిస్తాన్ లో ట్రావెల్ చేస్తున్న సమయంలో ఎదురైంది జ్యోతి మల్హోత్రా. కలం మిల్ అప్లోడ్ చేసిన వీడియోలో AK-47 సెక్యూరిటీతో కనిపించింది జ్యోతి మల్హోత్రా. సాధారణ యూట్యూబర్ కు ఇంత భారీ భద్రత కల్పించడాన్ని తాను ఊహించలేదని అతను వ్యాఖ్యానించారు. జ్యోతి మల్హోత్రా సెక్యూరిటీగా ఉన్న 6 పాకిస్తాన్ భద్రతా సిబ్బందిగా భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తూ అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆమె పూర్తి స్పృహతోనే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులతోని సంప్రదింపులు కొనసాగించిందని హర్యానా పోలీసులు కూడా వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఉగ్రవాదులతో ఆమెకు సంబంధాలు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని మొదట కూడా హర్యానా పోలీసులు పేర్కొన్నారు. అంతేకాక సాయుధ దళాల గురించి కూడా ఆమెకి అవగాహన లేదని కూడా హిస్సార్ ఎస్పీ 4 రోజుల కిందట వెల్లడించారు. ఉగ్ర ముఠాలతో కానీ ఉగ్రవాదులకు కానీ ఆమెకు సంబంధం ఉన్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలను మేము గుర్తించలేదంటూ కూడా ఎస్పీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఉగ్ర కార్యకలాపాల్లోనే ఆమె పాల్పంచుకున్నట్లు సాక్ష్యాలు లేవు. ఇక పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులను పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు గానీ మతం మార్చుకోవాలన్నట్లు గానీ అవి నిర్ధారించే అలాంటివి డాక్యుమెంట్స్ తమకేమీ దొరకలేదని కూడా హిస్సార్ ఎస్పీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆమె మాట్లాడుతున్న వారిలో పాకిస్తాన్ గూఢచర్య సంస్థకు చెందిన వారు ఉన్నారని తెలిసినప్పటికీ జ్యోతితో వారు సంప్రదింపులు కొనసాగించారు. ఇక ఎస్పెషల్లీ ఇండియన్ సాయుధ దళాల గురించి ప్రణాళిక గురించి ఆమెకు అవగాహన ఉన్నట్లు అనిపించడం లేదని కూడా ఆయన ఎస్పీ తెలిపారు. అయితే ఇక జ్యోతి డైరీ గురించి కూడా మీడియాలో వస్తున్న కథనాలపైన కూడా ఆయన 4 days బ్యాక్ ఎస్పీ రెస్పాండ్ అయ్యారు. పాకిస్తాన్ గూఢచారులతో ఆమెకున్న
సంబంధాలను సంబంధించిన కేసుల్లో ఆమెను రిమాండ్ లోకి తీసుకున్నాము. ఇదే సమయంలో కొన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆమెను విచారించాయి. అయితే ఇతర కస్టడీకి జ్యోతిని ఇప్పటి వరకు మేము అప్పగించలేదంటూ కూడా ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు ఆమె డైరీలోని కొన్ని పేజీలని కూడా ఒకటి అలాంటివి ఏమీ మేము స్వాధీనం చేసుకోలేదు. మా దగ్గర ఎలాంటి డైరీ లేదా ఆమెకు చెందిన 3 మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్, ఎలక్ట్రానిక్ వస్తువులను మాత్రమే స్వాధీనం చేసుకున్నాము. వాటిని పరిశీలన కోసము ల్యాబ్ కి పంపించామని కూడా హిస్సార్ ఎస్పీ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే అంటే ఈ గూఢచర్యం కేసులో ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన రోజుకి కూడా ఒక ట్విస్ట్, ఒక సెన్సేషనల్ విషయాలు కూడా బయటికి వస్తున్నాయి. పాకిస్తాన్ లోని లాహోర్ లోని అనార్కలి బజార్ లో జ్యోతి మల్హోత్రా నడుచుకుంటూ వెళ్తుండగా AK-47 పట్టుకున్న 6 సాయుధులు, అంటే ఆమెకి సెక్యూరిటీగా, అది పాకిస్తాన్ లోకల్ పోలీసా లేకపోతే మిలిటరీయా అనేది కూడా తెలియాల్సింది. కాపలాగా ఉన్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో కూడా వైరల్ గా మారింది. స్కాటిష్ యూట్యూబర్ కలం మిల్ పాకిస్తాన్ లో ట్రావెల్ చేస్తున్న సమయంలో ఎదురైంది జ్యోతి మల్హోత్రా. కలం మిల్ అప్లోడ్ చేసిన వీడియోలో AK-47 సెక్యూరిటీతో కూడా జ్యోతి మల్హోత్రా కనిపించింది. సాధారణ యూట్యూబర్ కు ఇంత భారీ భద్రత కల్పించడాన్ని తాను ఊహించలేదని కూడా అతను వ్యాఖ్యానించారు. జ్యోతి మల్హోత్రా సెక్యూరిటీగా ఉన్న ఆ 6 పాకిస్తాన్ భద్రతా సిబ్బంది అనేది కూడా చాలా స్పష్టమవుతోంది. కలం అబ్రాడ్ అనే ఛానల్ కూడా నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ స్కాటిష్ యూట్యూబర్ కల్లం మిల్గల్ గత మార్చిలో కూడా పాకిస్తాన్ లో ఆయన సందర్శించారు. లాహోర్ లోని అనార్కలి బజార్ లో పర్యటిస్తున్నప్పుడు ఆయన ఒక వీడియోను చిత్రీకరించారు. అందులో కొందరు వ్యక్తులు తుపాకులు పట్టుకొని నో ఫియర్ అనే లేబుల్ కలిగిన జాకెట్లు ధరించి కూడా కనిపిస్తున్నాయి. కొద్దిసేపటికి జ్యోతి మల్హోత్రా ఫ్రేమ్ లో కంటెంట్ చిత్రీకరిస్తూ కనిపించింది. కలం తనను తాను పరిచయం కూడా చేసుకుంటాడు. ఆ వీడియోలో మనందరం కూడా చూసాము విజువల్లో. అప్పుడు ఆమె పాకిస్తాన్ లో మొదటిసారి పర్యటిస్తున్నారని అడుగుతుంది. దానికి అతను లేదు, ఇది 5వ అని కూడా చెబుతుంటారు. అయితే తిరిగి స్కాటిష్ యూట్యూబర్ కూడా జ్యోతి మల్హోత్రాని అడుగుతారు, హౌస్ ద పాకిస్తాన్ హాస్పిటాలిటీ అని అడిగితే ఆమెకు అర్థం కాకపోయేసరికి రెండోసారి కూడా గుడ్ బోత్ వచ్చాయి అంటూ కూడా ఆమె చెబుతుంది. ఆ తర్వాత జ్యోతి అతనితో భారతదేశాన్ని సందర్శించారని ఆరోపిస్తూ తాను భారతదేశం నుండే వచ్చినట్లు కూడా పరిచయం చేసుకుంటుంది. కల్లం పాకిస్తాన్ ఆతిథ్యం గురించి కూడా ఆయన అడగ కూడా ఆతిథ్యం చాలా బాగుందని కూడా సమాధానం ఇస్తుంది. జ్యోతితో పాటు నడుస్తుండగా సాయుధ వ్యక్తులు అనుసరిస్తున్నారని కూడా కల్లం గ్రహిస్తాడు. తర్వాత వీడియోలో అతను ఆమె సొంత భద్రతా ఏర్పాట్ల మధ్య ఎందుకు ఉందో నాకు తెలియడం లేదు, ఆమె రక్షణకు అంతమంది సేమ్ టైం అన్ని గన్స్ అవసరం ఏంటి, ఆమె చుట్టూ 6 గన్మెన్లు ఉన్నారని కూడా ఆయన వ్యాఖ్యానించాడు. ఈ ఫుటేజ్ లో జ్యోతి మల్హోత్రాతో పాటు పలువురు పర్యాటకులు కూడా కనిపిస్తూ ఉంటారు. అయితే పోలీసులు కూడా మనం క్లియర్ గా వీడియోలో చూస్తుంటాము. అక్కడ ఎక్కడైతే ఈమె వీడియో తీస్తుంటుందో అక్కడ సెక్యూరిటీ చూసి ట్రాఫిక్ కి కూడా ఒక పోలీసు డైవర్షన్ చేస్తూ ఉంటాడు. పాకిస్తాన్ లాంగ్వేజ్ లో, అంటే హిందీ ఉర్దూ మిక్స్డ్ లాంగ్వేజ్ లో అక్కడికి వెళ్ళండి, అటు సైడ్ రోడ్ ని కూడా డైవర్షన్ చేస్తున్నట్టు కూడా మనకు ఆ వీడియో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ వీడియో జ్యోతి మల్హోత్రాకి పాకిస్తాన్ ఉన్న సంబంధాలపైన కూడా ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఎందుకంటే ఒక ఇండియన్ యూట్యూబర్, ఒక నార్మల్ యూట్యూబర్ కి పాకిస్తాన్ లో అంత సెక్యూరిటీ ఏంటి అనేది కూడా మొత్తం ఎంటైర్ వరల్డ్ కూడా ఆశ్చర్యపోతుంది. దీన్ని బట్టి చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. అయితే ఆ పాకిస్తాన్ లో దానిష్ అనే ఢిల్లీలో ఉన్న ఇస్లామాబాద్ కి చెందిన కాన్సులేట్ ఏదైతే ఉందో, ఢిల్లీలో పాకిస్తాన్ కాన్సులేట్, దానికి సంబంధించిన అక్కడ సిబ్బంది దానిష్ తోని ఈమెకి పరిచయం ఏర్పడము, అయితే దానిష్ తోని ఈమె రిలేషన్షిప్ లో కూడా ఉందనేది కూడా ఒక స్పెక్యులేటివ్ గా నరేషన్ నడిచింది. అయితే ఆ దానిష్ ఈమెకి విపరీతంగా డబ్బులు ఇచ్చాడని, ఆ దానిష్ ని కూడా ఈమె పెళ్లి చేసుకోవాలని ఉన్నట్టు కూడా కథనాలు వస్తున్నాయి. సో కానీ ఇప్పుడు ఈ తాజాగా ఈ వీడియోలో మాత్రము ఒక ఆర్డినరీ ఉమెన్ కి, దట్టు ఒక యూట్యూబర్ కి పాకిస్తాన్ లో అంత సెక్యూరిటీ ఏంటి అనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.